హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఓవరాల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నిఫ్టీ మనకు ఆల్మోస్ట్ 191 పాయింట్స్ నెగిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో కూడా మోర్ దాన్ 1% వరకు సెల్ ఆఫ్ చూసాం. మేజర్ సెక్టార్స్ లైక్ బ్యాంకింగ్ సెక్టర్, ఫార్మా, ఐటీ సెక్టర్, రియల్ ఎస్టేట్ వీటన్నిటిలో స్ట్రాంగ్ సెల్ ఆఫ్ వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మార్కెట్స్ ఫాలో అవడానికి మేజర్ రీజన్ మనం ప్రతిరోజు మాట్లాడుకున్నట్టు యుఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించిన ఇష్యూస్ సీరియస్ అవడం వల్ల బ్రెంట్ ఆయిల్ ప్రైస్ మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ లో $93 కి రీచ్ అయింది. ఈ ఒక్క రోజు యావరేజ్ గా 3 to 4% వరకు ఇంక్రీజ్ అయింది. సో లాస్ట్ 1 month లో చూసుకుంటే బ్రెంట్ ఆయిల్ ప్రైస్ కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో దీని వల్ల ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించిన కొన్ని మేజర్ స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ ఇవి కూడా కంటిన్యూగా ఫాలో అవుతున్నాయి. పర్టికులర్ గా మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ వీక్ క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 4 days లో ప్రీవియస్ స్వింగ్ హై నుంచి ఆల్మోస్ట్ 8% వరకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫాల్ అయింది. 4 days లో 8% ఫాల్ అనేది మనకు కొంచెం సీరియస్ గా తీసుకోవాల్సింది. బికాస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంటైర్ బ్యాంకింగ్ సెక్టర్ లోనే హైయెస్ట్ వెయిటేజ్ స్టాక్, అలాగే నిఫ్టీ 50 లో కూడా వన్ ఆఫ్ ది హై వెయిటేజ్ ఉన్న స్టాక్. సో ఓవరాల్ గా చూసుకుంటే జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల క్రూడ్ ఆయిల్ స్పైక్ అవుతుంది. సో దాని వల్ల మన మార్కెట్స్ నెగిటివ్ మోడ్ లోకి వెళ్తున్నాయి. ఫాలోడ్ బై ఇప్పుడు వస్తున్న క్వార్టర్లీ రిజల్ట్స్ వల్ల పర్టికులర్ గా బ్యాంకింగ్ సెక్టర్ డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ రావడం వల్ల వీటిలో వచ్చే ప్రాఫిట్ బుకింగ్ వల్ల కూడా నిఫ్టీ 50 సెల్లింగ్ ప్రెజర్ లోకి వెళ్తుంది. సో దీస్ ఆర్ ది మేజర్ రీజన్స్ అండి. సో ఇప్పుడు వీటన్నిటిని బేస్ చేసుకుని రేపటి మార్కెట్ సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లోవర్ టైం ఫ్రేమ్ ఒకసారి నిఫ్టీ అనాలిసిస్ చేసుకుంటే లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ నుంచి మార్కెట్ కన్సిస్టెంట్ గా ఒకటే రీజన్ లో అప్రాక్సిమేట్లీ ఒక 150 పాయింట్స్ రీజన్ లో మార్కెట్స్ కన్సాలిడేషన్ జరిగింది. అండ్ ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ మనకి ఆ కన్సాలిడేషన్ బ్రేక్ చేస్తుంది. ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది ఓపెనింగ్ లోనే. స్లైట్ గ్యాప్ డౌన్ అయినప్పటికీ లాస్ట్ 2 days సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసి అక్కడ నుంచి మార్కెట్ కన్సిస్టెంట్ గా నెక్స్ట్ సపోర్ట్ 24,000 వరకు కరెక్షన్ వచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ మార్కెట్ కొంత వాలటైల్ గా కన్సాలిడేషన్ జరుగుతూ నెగిటివ్ గా క్లోజ్ అయింది. సో దీన్ని బేస్ చేసుకుని ఒకసారి ఇప్పుడు మనకున్న ఇంపార్టెంట్ లెవెల్స్ చూసుకుంటే, సో మనకి ఈ రోజు ఏ లెవెల్ అయితే బ్రేక్ చేస్తుంది నథింగ్ బట్ 24,150 లెవెల్, ప్రీవియస్ లాస్ట్ 2 days స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. ఇప్పుడు ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ కరెక్షన్ వచ్చింది కాబట్టి దాన్ని మనం ఒక టెంపరీ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుందాం. ఫాలోడ్ బై 24,000 సైకలాజికల్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. మీరు ఇక్కడ చూసుకుంటే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేస్తుంది, అలాగే అప్ సైడ్ కూడా మార్కెట్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అంటే 24,000 దగ్గర క్లియర్ గా మీకు ఒక చాపీ మార్కెట్, ఒక కన్సాలిడేషన్ మార్కెట్ కనిపిస్తుంది. ఒకసారి దీని గురించి మనం ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంకొంచెం బెటర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మార్కెట్ 24,000 నియర్ బై దగ్గరికి వచ్చి ఒక సపోర్ట్ దగ్గరికి వచ్చి అక్కడ కన్సాలిడేషన్ లో కొంచెం వాలటైల్ గా బిహేవ్ చేస్తుంది. సో 24,000 కూడా మనకు మేజర్ సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. వన్స్ 24,000 కూడా మనకి బ్రేక్ చేస్తే ఇంకా ఫర్దర్ గా 23,800 దగ్గర వి హావ్ మేజర్ సపోర్ట్. ఈ రెండు కూడా మీకు హైయర్ టైం ఫ్రేమ్ లైక్ 1 hour 1 day టైం ఫ్రేమ్ లో కూడా ఫామ్ అయిన మేజర్ లెవెల్స్. వేరస్ 24,150 ఇంట్రాడే లో ఫామ్ అయిన టెంపరీ సపోర్ట్. వన్స్ ఒకవేళ ఇది బ్రేక్ చేసినట్టు మార్కెట్ 24,250 దగ్గర మనకి రీసెంట్ రెసిస్టెన్స్ ఉంది. ఇది కూడా హైయర్ టైం ఫ్రేమ్ లో ఫామ్ అయిన రెసిస్టెన్స్ లెవెల్. సో దీస్ ఆర్ ది లెవెల్స్. సో ఇప్పుడు మార్కెట్ లో కొంత నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మనం సెల్ సైడ్ కి వెచ్చుకుందాం. కానీ ఒకసారి స్ట్రక్చర్ పరంగా చూసుకుందాం. మనకి రీసెంట్ స్వింగ్ హై దగ్గర నుంచి మార్కెట్ కరెక్షన్, ఒక పుల్ బ్యాక్ వచ్చింది, మళ్ళీ ఒక స్ట్రాంగ్ కరెక్షన్, మళ్ళీ ఒక పుల్ బ్యాక్, అండ్ ఆఫ్టర్ దట్ మార్కెట్ కన్సాలిడేషన్ జరిగింది. సో హయ్యర్ టైం ఫ్రేమ్ లోను లోవర్ టైం ఫ్రేమ్ లో కూడా మార్కెట్ లో లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ నథింగ్ బట్ డౌన్ ట్రెండ్ కి సంబంధించిన స్ట్రక్చర్స్ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 24,000 లెవెల్ దగ్గర మార్కెట్ డ్యూయల్ సైడ్ బ్రేక్ ఇచ్చింది. ఇక్కడ చాలా మంది ట్రాప్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ఇక్కడ మార్కెట్ వన్స్ సపోర్ట్ తీసుకుని ఒక బుల్లిష్ క్యాండిల్స్ ఫామ్ అయ్యే సినారియోలో ఇక్కడ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుంది కదా అని ఇక్కడ అప్ సైడ్ డైరెక్షన్ దగ్గర ట్రేడ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అట్ ది సేమ్ టైం మళ్ళీ మార్కెట్ ఒకవేళ రివర్స్ సైడ్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చినప్పుడు ఇక్కడ లిక్విడిటీ స్వీప్ జరిగింది, మార్కెట్ ఇంకా ఫర్దర్ గా ట్రెండ్ కంటిన్యూ అవుతుంది, డౌన్ సైడ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని ఇక్కడ డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఈ రెండు సినారియోస్ లో డైరెక్షనల్ ట్రేడింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి స్టాప్ లాస్ టచ్ అవడం జరిగింది. బికాస్ మనం ఒక ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు క్యాండిస్టిక్ ఒక్కటే మెయిన్ క్రైటీరియా కాదని నేను ప్రతి వీడియోలో చెప్తున్నా. క్యాండిస్టిక్ ఒక ప్రైస్ స్ట్రక్చర్ మాత్రమే చెప్తుంది, కానీ అది ట్రాపా లేదా రియల్ గా ఆ డైరెక్షన్ కి మొమెంటం ఉందా అనేది మనకి ఆప్షన్ చైన్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ క్లియర్ గా చెప్తుంది. ఒక్కసారి ఆప్షన్ చైన్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుందాం. ఓవరాల్ గా మార్కెట్ సెంటిమెంట్ చూసుకుంటే నెగిటివ్ గా కనిపిస్తుంది. ఈవెన్ ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి మీకు కంప్లీట్ పుట్ సైడ్ 21 lakhs ఉంది, కాల్ సైడ్ 29 lakhs. సో కాల్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు పీసీఆర్ వాల్యూ లెస్ దాన్ 1 వస్తుంది, విచ్ ఇస్ క్లియర్లీ నెగిటివ్. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి? మేజర్ లెవెల్ రౌండ్ ఫిగర్ 24,000, ఇది క్రూషియల్ లెవెల్. ఒక్కసారి ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర సెంటిమెంట్ చూసుకుందాం. ఇది రేపటి మార్కెట్స్ లో మీరు ట్రాప్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో ఒకసారి చూసుకుంటే 24,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనకు ఓవరాల్ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే 1,99,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఈ ఒక్క రోజు 81,000 కాంట్రాక్ట్స్ బిల్ చేశారు. వేరే కాల్ సైడ్ చూసుకుంటే 2,13,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, 1.4 lakh కాంట్రాక్ట్స్ ఈ ఒక్క రోజు బిల్ చేశారు. అంటే కాల్
కాల్స్ తో కంపేర్ చేసుకుంటే పుట్స్ వాల్యూ కొంచెం తక్కువ ఉంది, అంటే కాల్స్ స్ట్రెంత్ ఉంది. బట్ డిఫరెన్స్ చూస్తే అంత మేజర్ డిఫరెన్స్ ఏం కనిపించట్లా. ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, మీకు ఆల్మోస్ట్ 2 lakhs ఉంది, ఇక్కడ లైక్ 2,13,000 ఉంది. జస్ట్ ఒక 13,000 కాంట్రాక్ట్స్ మాత్రం డిఫరెన్స్ ఉంది. అంటే మీకు కాల్ సైడ్ నుంచి ఎంతైతే ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయిందో ఆల్మోస్ట్ పుట్ సైడ్ నుంచి కూడా ఈక్వల్, వెరీ క్లోజ్ టు అంతే లెవెల్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది. అంటే కాల్ సైడ్ నుంచి ఎంత స్ట్రాంగ్ గా ప్రైస్ ని కిందకి పుష్ చేస్తున్నారో అదే లెవెల్లో పుట్ సైడ్ నుంచి మార్కెట్ ని అప్ సైడ్ పుష్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. సో 2 ఈక్వల్ ఫోర్సెస్ ఉన్నప్పుడు ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుంది, అక్కడక్కడే కన్సాలిడేట్ అవుతూ కొంచెం చాపీగా బిహేవ్ చేస్తుంది. సో ఈ రోజు ఎగ్జాక్ట్ గా జరిగింది అదే. మీరు మధ్యాహ్నం నుంచి ఓపెన్ ఇంట్రెస్ట్ కనుక క్లియర్ గా చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ కాల్ సైడ్ పుట్ సైడ్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుంది. ఈక్వల్ ఇన్ ది సెన్స్ ఎగ్జాక్ట్ కాదు, ఒక 20 to 30,000 నియరెస్ట్ గా డిఫరెన్స్. సో ఈ సినారియోలో మనం డైరెక్షనల్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఇప్పుడు ఎలాగో మార్కెట్ లో డౌన్ సైడ్ నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది. సో ఈ సినారియోలో మనం సైకలాజికల్ గా ఏం చేస్తాం, ఎప్పుడైతే ఇంట్రాడే లో లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ చేసి ఫర్దర్ గా మార్కెట్ కిందకి వెళ్తుందో ఇక్కడ డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం. ఆర్ఎల్స్ మార్కెట్ ఒక ఇంక్రీజ్ అయినప్పుడు ఈ రోజు ఏ పాయింట్ నుంచి అయితే స్ట్రాంగ్ సెల్ ఆఫ్ బ్రేక్అవుట్ జరిగి వచ్చిందో అదే లెవెల్ నుంచి రివర్సల్ వచ్చినా కూడా ఈ 2 సినారియోస్ లో డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం. వన్స్ ప్రైస్ ఇక్కడ వరకు బౌన్స్ బ్యాక్ అయిందంటే అది పెద్ద కన్ఫ్యూజన్ ఏం కాదు. కానీ ప్రాబ్లం ఏంటంటే 24,000 దగ్గర ఆల్రెడీ ఒక చాపీ మార్కెట్, ఒక వోల్టైల్ మార్కెట్ ఇనిషియేట్ అయింది కాబట్టి ఇక్కడ ట్రాప్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ 2 సినారియోస్ ప్లాన్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కన్సాలిడేషన్ అప్ సైడ్ బ్రేక్ చేసింది అనుకుందాం. రేపు ఒకవేళ ప్రైస్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ బ్రేక్ చేసి ఫర్దర్ గా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు నేను ఈ డైరెక్షన్ లో ట్రేడ్ తీసుకోను. బికాస్ మేజర్ సెంటిమెంట్ నెగిటివ్, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా ఆల్మోస్ట్ $94 దగ్గర ఉంది, ఇండియా విక్స్ కూడా ఈ రోజు ఇంక్రీజ్ అయింది. సో సెంటిమెంట్ కి అగేన్స్ట్ గా నేను ట్రేడ్ తీసుకోను. ప్రైస్ కంప్లీట్ గా ఇక్కడికి వెళ్ళాక ఇక్కడ నుంచి రివర్సల్ కోసం ట్రేడ్ చేస్తాను. నథింగ్ బట్ సెంటిమెంట్ ఏదైతే ఉందో ఆ సెంటిమెంట్ డైరెక్షన్ లో ట్రేడ్ తీసుకుంటాం. సో అప్ సైడ్ బ్రేక్అవుట్ ని ఇగ్నోర్ చేసుకుందాం. సో ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్రాడే లో డౌన్ సైడ్ బ్రేక్ చేస్తుంది అనుకోండి, ఇక్కడ మనం కంఫర్టబుల్ గా డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు. బికాస్ ఆల్రెడీ మార్కెట్ లో లోవర్ హై సైడ్ లెవెల్ లో స్ట్రక్చర్ ఫామ్ అయిపోయింది. ఒక టెంపరీ కన్సాలిడేషన్ జరిగి కన్సాలిడేషన్ కూడా బ్రేక్అవుట్ అయ్యి ట్రెండ్ కంటిన్యూ అవుతుందని మనం డైరెక్షన్ దగ్గర ట్రేడ్ డిసైడ్ చేస్తాం. కానీ ఇక్కడ మీరు ఈ రోజు లాగా ట్రాప్ లోకి వెళ్లకుండా ఉండాలంటే మీరు క్లియర్ గా చెక్ చేసుకోవాల్సింది, ఇప్పుడు 24,000 కాల్ సైడ్ దగ్గర యావరేజ్ గా 2.13 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ క్లోజ్ చేయడానికి. అదే 24,000 పుట్ దగ్గర ఆల్మోస్ట్ 2 lakh ఓపెన్ ఇంట్రెస్ట్. ఇది ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్, రైట్? మీరు దీంతో పాటు రేపు మార్కెట్ ఓపెన్ అయినాక చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకోండి, లేదా ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నా పర్లేదు. ఎందుకంటే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ లోనే రిఫ్లెక్ట్ అవుతుంది. సో రేపు ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ బ్రేక్ వస్తున్నప్పుడు ఈ డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలా లేదా అనేది డిసైడ్ చేయాల్సింది ఇదే వాల్యూ, ఇక్కడ కనిపిస్తున్న వాల్యూస్. సో డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వస్తున్నప్పుడు మీకు ఈ 2.13 lakh ఏదైతే వాల్యూ ఉందో దీనికి సంబంధించిన నథింగ్ బట్ కాల్ కి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ వాల్యూ పెరుగుతూ పుట్ కి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ వాల్యూ తగ్గుతూ ఉండాలి. నథింగ్ బట్ ఈ 2.13 lakh వాల్యూ ఇంక్రీజ్ అవుతూ 2 lakhs వాల్యూ డిక్రీజ్ అవ్వాలి. అంటే రెసిస్టెన్స్ స్ట్రాంగ్ అయ్యి సపోర్ట్ వీక్ అవుతున్నట్టు కనిపించాలి ఈ 24,000 దగ్గర. బికాజ్ ఇప్పుడు రెండు సైడ్లు ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సపోర్ట్ కి రెసిస్టెన్స్ కి స్ట్రెంత్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది. ఆ సెంటిమెంట్ కి అగేన్స్ట్ గా వెళ్ళాలంటే ఏంటి, సపోర్ట్ వీక్ అయిపోవాలి, రెసిస్టెన్స్ స్ట్రాంగ్ అవ్వాలి కదా. సో ఇప్పుడున్న వాల్యూస్ తో కంపేర్ చేసుకుని మీకు ఈ సినారియో కనుక కనిపిస్తేనే అప్పుడు డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటే విన్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అవుతుంది, మీకు కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, పుట్ సైడ్ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనుకోండి, మళ్ళీ బ్రేక్అవుట్ వచ్చినా మార్కెట్ టెంపరీ కన్సాలిడేషన్ జరిగి మళ్ళీ 24,000 దగ్గరికి వెళ్తుంది. ఏదైనా ఒక పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ లెవెల్ ఒక మ్యాగ్నెట్ కింద వర్క్ అవుతుంది, ప్రైస్ ని ఇప్పుడు అట్రాక్ట్ చేస్తుంది. సో ప్రైస్ ఆ లెవెల్ చుట్టూనే తిరుగుతుంది, ఆ లెవెల్ కి దూరంగా వెళ్ళదు. సో అందుకని ఈ సినారియో చెక్ చేసుకుని దీని తగ్గట్టుగా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు కన్సాలిడేషన్ బ్రేక్ అయితే అలా కాకుండా ఒకవేళ మార్కెట్ కంప్లీట్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది, ఈ రోజు లాగే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగిన తర్వాత ఇమీడియట్ గా గ్యాప్ డౌన్ ప్లస్ ర్యాలీ నేను కంప్లీట్ గా ఎంకరేజ్ చేయను. సో గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత ఖచ్చితంగా రీటెస్ట్ కోసం వెయిట్ చేద్దాం. రీటెస్ట్ జరిగి ఇంట్రాడే లో దగ్గర నుంచి రివర్సల్ వచ్చినా లేదా 24,000 నుంచి రివర్సల్ వచ్చినా మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. ఈ సినారియోలో కూడా ఇందాక చెప్పినట్టు వాల్యూస్ కంపేర్ చేసుకోండి. ఓకే, సో దీంతో పాటు మీరు అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటున్నప్పుడైనా డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు జియో పొలిటికల్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా చూసుకోండి. ఒకవేళ అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు క్రూడ్ ఆయిల్ హైయర్ లెవెల్ దగ్గర ఉంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినా ఎక్కువసేపు నిలబడదు, మళ్ళీ ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ద డే ఫాలో అయిపోతుంది. సో క్రూడ్ ఆయిల్ అనేది మనకి కంప్లీట్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మార్కెట్ యొక్క డైరెక్షన్ ని డిసైడ్ చేస్తుంది కాబట్టి ఇండెక్స్ చార్ట్స్ తో పాటు క్రూడ్ ఆయిల్ చార్ట్స్ కూడా ప్యారల్ గా ట్రాక్ చేసుకోండి. రైట్, సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండి, ఓన్లీ లెవెల్స్ వరకు మాత్రమే చేంజ్ అవుతాయి. సో సెన్సెక్స్ లో మనకి మేజర్ లెవెల్స్ చూసుకుంటే సెన్సెక్స్ రీసెంట్ సపోర్ట్ బ్రేక్ అయింది, నిఫ్టీలో 24,000 ఇంకా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ రాలేదు. సో ఇక్కడ చూసుకుంటే 77,000 మనకి స్ట్రాంగ్ సపోర్ట్, ఆ లెవెల్ బ్రేక్ చేసి మార్కెట్ క్లియర్ గా డౌన్ సైడ్ క్లోజ్ అయిపోయింది. అండ్ 77,500 దగ్గర వీ హావ్ టెంపరీ రెసిస్టెన్స్, ఈ రెండు ఇప్పుడు రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ ఇంట్రాడే లో పాయింట్ ఏదైతే ఉందో దీని ఒక టెంపరీ సపోర్ట్, నథింగ్ బట్ 76,700 దగ్గర ఒక టెంపరీ సపోర్ట్ కన్సిడర్ చేసుకుందాం. సో రేపు మార్కెట్ లో కూడా ఇక్కడ ఏదైతే ఈ షార్ట్ టర్మ్ కన్సాలిడేషన్ ఉందో లైక్ ఈ 300 పాయింట్స్
కన్సాలిడేషన్ రీజన్ ఉందో ఈ రీజన్ ఇగ్నోర్ చేసుకుందాం. ఈ రీజన్ బ్రేక్అవుట్ బట్టి ట్రేడ్ డిసైడ్ అవ్వచ్చు. అప్సైడ్ ట్రేడ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఫాలో అవ్వాలి, మార్కెట్ లో కొంత స్టెబిలిటీ కనిపించాలి. లేదనుకుంటే ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ విల్ బి ద సెల్లింగ్ ఆపర్చునిటీ. సో కంఫర్టబుల్ గా ఇంట్రాడే లో బ్రేక్ చేసిన డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఇఫ్ నాట్ సో మార్కెట్ గ్యాప్ డౌన్ అయి రీటెస్ట్ కి వెళ్ళిన అక్కడ నుంచి కూడా రివర్సల్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయొచ్చు. ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ ఈవెన్ సెన్సెక్స్ లో కూడా మీరు చూసుకోవాల్సింది ఓపెన్ ఇంట్రెస్ట్. నిఫ్టీలో ఎలాగైతే చెక్ చేసుకుంటామో సెన్సెక్స్ లో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకో. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మనకి మేజర్ లెవెల్స్ లైక్ 58,200 రీసెంట్ స్వింగ్ హై, స్ట్రాంగ్ రెసిస్టెన్స్, 57,800 రెసిస్టెన్స్. ఇది ఇంట్రాడే లో, నిన్న ఇంట్రాడే లో పాయింట్ మార్కెట్ కంప్లీట్ ఈ లెవెల్ ని హోల్డ్ చేసింది అండ్ ఈ రోజు ఓపెనింగ్ మార్కెట్ ఆ లెవెల్ డౌన్ సైడ్ క్లియర్ గా బ్రేక్ చేసింది. అండ్ 57,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ జోన్, హైయర్ టైం ఫ్రేమ్ లో ఫామ్ అయిన సపోర్ట్ లెవెల్. సో ప్రైస్ ఈ లెవెల్ కి వచ్చి ఇప్పుడు కన్సల్టేషన్ జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ లో రేపు మార్కెట్ లో ఇంట్రాడే లో బ్రేక్ చేసిన ఫర్దర్ డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. గ్యాప్ డౌన్ జరిగి మళ్ళీ అదే లెవెల్ నుంచి రివర్స్ వచ్చిన డౌన్ సైడ్ ప్రిపేర్ గా ఉండొచ్చు. ఆల్రెస్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయి ఇంక్రీజ్ అవుతున్న ప్రాసెస్ లో ఇక్కడ ఒక స్వింగ్ హై ఫామ్ అయింది. ఈ స్వింగ్ హై నుంచి రివర్సల్ ఆర్ 57,000 నుంచి రివర్సల్ కోసం రెడీ ఉంటాం. సో ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ ఆర్ సపోర్ట్ బ్రేక్అవుట్స్, ఈ రెండు సినారియోస్ లో సెంటిమెంట్ కి సపోర్టింగ్ గా ట్రేడ్స్ తీసుకోవడానికి ట్రై చేస్తే బెటర్. సో ఫైనల్ గా క్రూడ్ ఆయిల్. సో క్రూడ్ ఆయిల్ ఈ రోజు ఆల్మోస్ట్ ఇంట్రాడేలో ఆల్మోస్ట్ 4% వరకు స్పైక్ వచ్చింది. సో ఫ్రెష్ లెవెల్స్ ప్లాట్ చేసుకుంటే సో మనకి ఇక్కడ కొంత ఇంబ్యాలెన్స్ ఆర్ గ్యాప్ కనిపిస్తుంది. సో అరౌండ్ 8,200 దగ్గర వి హావ్ మేజర్ సపోర్ట్ లెవెల్. సో ప్రైస్ ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ లీనియర్ మూమెంటం వచ్చేసి ఇప్పుడు ఒక ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కాబట్టి సో ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత సపోర్ట్స్ నుంచి బౌన్స్ బ్యాక్ కోసం వెయిట్ చేద్దాం. సో మేజర్ సపోర్ట్ అయితే 8,200 వరకు ఉంది. ప్రతిసారి బ్రేక్అవుట్ తర్వాత మళ్ళీ సపోర్ట్ ని రీటెస్ట్ చేయాలని లేదు. మేబీ కొంత రీటెస్ట్ జరిగి మధ్యలో నుంచి కూడా ప్రైస్ బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. సో అలాంటి సినారియోలో రివర్సల్ కోసం వెయిట్ చేయాలంటే యూ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ ఫిబోనాచి. సో రీసెంట్ స్వింగ్ లో నుంచి రీసెంట్ స్వింగ్ హై కి మీరు ఫిబోనాచి డ్రా చేసుకుంటే అప్రాక్సిమేట్లీ మీకు 50% ఆర్ 60% జోన్ ఏదైతే ఉందో దాన్ని గోల్డెన్ రేషియో అంటాం. అంటే ఆ లెవెల్ మనం ఒక సపోర్ట్ కింద కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ప్రైస్ వన్స్ ఆ సపోర్ట్ జోన్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న ఈ గోల్డెన్ రేషియో లెవెల్ దగ్గర కూడా అప్ సైడ్ కి ప్రిపేర్ ఉంటాం. సో ఇప్పుడు బై ఆన్ డిప్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకుందాం. క్రూడ్ ఆయిల్ లో సపోర్ట్ వచ్చి బౌన్స్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తే బెటర్. ఫైనల్లీ బిట్ కాయిన్. సో బిట్ కాయిన్ కూడా కరెక్షన్ బికాస్ సేమ్ లాజిక్, క్రూడ్ ఆయిల్ స్పైక్ వచ్చిందంటే మార్కెట్స్ మొత్తం ఫాలో అవుతాయి. సో బిట్ కాయిన్ లో మనకి మనం ప్రీవియస్ గా ప్లాట్ చేసుకున్న లెవెల్స్ అండి, సేమ్ లెవెల్స్. మార్కెట్ ఆల్రెడీ ఒక హై పాయింట్ వెళ్ళింది, కన్సాలిడేషన్. ఇప్పుడు ఆ కన్సాలిడేషన్ కూడా క్లియర్ గా బ్రేక్ చేసింది. ప్రాపర్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ స్ట్రక్చర్ ఫామ్ అయ్యి అది కూడా బ్రేక్అవుట్ అవడం జరిగింది. మళ్ళీ ఆ లెవెల్ కి రీటెస్ట్ చేసి మళ్ళీ మార్కెట్ ఫర్దర్ గా కిందకి వస్తుంది కాబట్టి సో మనం డౌన్ సైడ్ ప్రిపేర్ గా ఉండొచ్చు. లేదు ఇంకా రిస్క్ ఎందుకు అనుకుంటే సో కంప్లీట్ ఇక్కడ 65,000 జోన్ దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. వన్స్ ప్రైస్ ఈ జోన్ కి వచ్చిన తర్వాత ఇక్కడ రివర్సల్ ఆర్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తే బెటర్, రైట్? సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్స్ కంప్లీట్ నెగిటివ్ గా క్లోజ్ అని బికాస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ స్పైక్ అవడం వల్ల. సో నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి సో దాని తగ్గట్టుగా ఫస్ట్ ప్రయారిటీ డౌన్ సైడ్ ఇచ్చుకుందాం. ఇదంతా పక్కన పెట్టేస్తే మార్కెట్స్ మొత్తం కంప్లీట్ నెగిటివ్ ఉన్నప్పటికీ ఒక పర్టికులర్ స్టాక్ లో మంచి బ్రేక్అవుట్ వచ్చింది. సో నేను ఒకసారి స్వింగ్ ట్రేడింగ్ కి అబ్జర్వ్ చేస్తున్నాను. నేను ఇమీడియట్ గా పొజిషన్స్ తీసుకోవట్లేదు బికాస్ సెంటిమెంట్ నెగిటివ్ ఉంది కాబట్టి, బట్ వాచెస్ లో అయితే యాడ్ చేసుకుంటాను. సో విచ్ ఇస్ నథింగ్ బట్ బజాజ్ ఆటో. మీరు ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకి రీసెంట్ స్వింగ్స్ క్లియర్ గా బ్రేక్ చేసింది. సో ఓవరాల్ అన్ని సెక్టార్స్ కరెక్షన్ వచ్చినప్పటికీ ఆటో సెక్టర్ మైల్డ్ పాజిటివ్ ఉంది. పర్టికులర్ గా బజాజ్ ఆటో ఈ ఒక్క రోజు 5.72% స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో దట్స్ వై ఈ ఒక్క స్టాక్ ని అబ్జర్వేషన్ లో పెట్టుకుంటున్నాను. సో రేపు ఒకవేళ మార్కెట్స్ కొంచెం స్టెబిలైజ్ అయితే ఈ రోజు వచ్చిన మొమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాని తగ్గట్టుగా స్వింగ్ ట్రేడింగ్ ఆర్ ఇంట్రాడే కి ప్రిపేర్ గా ఉంటాను. సో ఒకసారి ఈ స్టాక్ ని కూడా మీరు వాచ్ లిస్ట్ యాడ్ చేసుకుని మీ ఓన్ అనాలిసిస్ చేసుకుంటే బెటర్, రైట్? సో ఓవరాల్ గా దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అని మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.